ధ్యాన మహాసభ ప్రపంచ యాత్ర ఈరోజు 3వ రోజు పొద్దుటూరు చేరుకున్నాము. ఈరోజు ఆసేపు ర్యాలీ స్టార్ట్ అయిపోతుంది పొద్దుటూరులో. ఇక్కడ మన పెరుగుల మాస్టర్స్తో పాటు మరి బ్రహ్మకుమారిస్ నుంచి రకరకాల ఆర్గనైజేషన్ నుంచి మాస్టర్స్ వచ్చారు. ఈ యాత్ర యొక్క ఉద్దేశము ఏ మనిషి మాంసం తినకూడదు, ఏ ఊర్లోనూ మాంసం ఉండకూడదు, ఏ ఇంటిలోనూ మాంసం ఉండకూడదు. ఇది మన ఉద్దేశం. ఏ జంతువు చంపబడదు. ఆ ఉద్దేశంతో జాతీయ అహింస ధ్యాన మహాసభ అనే కార్యక్రమం అక్టోబర్లో జరుపుకోబోతున్నాము. ఆ కార్యక్రమానికి ఒక ప్రచార యాత్రగా మనం ఈ ప్రభంజన యాత్ర జరుపుకుంటున్నాము. ఇక్కడ లోకల్ మాస్టర్ యొక్క సందేశాలు మాస్టర్ సుజా మేడం గారు మెసేజ్ స్టార్ట్ చేస్తారు. మన గురువు గారైన బ్రహ్మశ్రీ శతకోటి వందనాలండి. మరి ప్రొద్దుటూరులో శాకాహార ర్యాలీ జరుగుతుందంటే ఇంత అద్భుతంగా జరుగుతుంది. మరి ఆచార్య శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో 3 రోజులు ఒక సంకల్ప ధ్యానంతో మరి ప్రపంచమంతా శాకాహారులు కావాలని ఆయన లక్ష్యము. మరి మన గురుగారి లక్ష్యమే ఆయన లక్ష్యంగా తీసుకొని మరి 3 రోజులు ఎంతో చక్కగా ఈ పర్యటన చేస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క మండలము, ప్రతి ఒక్క గ్రామము శాకాహారం కావాలని ఆయన లక్ష్యము. కార్యక్రమంలో భాగంగా ఆచార్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జ్ఞాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో మరి అందరూ మాస్టర్స్ వెహికల్స్ దాదాపు 10-12 వెహికల్స్ వచ్చాయి. మరి వాళ్ళందరితో ఇక్కడ పొద్దుటూరులో ఒక ఉద్గా ర్యాలీ నిర్వహిస్తున్నాము. పొద్దుటూరులో 108x108 అండి 6 కోట్ల ప్రాజెక్టు ఒక అద్భుతమైన మెగా పిరమిడ్ కట్టబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ పిరమిడ్ని ఉపయోగించుకోండి. మరి ఆ పిరమిడ్ శక్తి చాలా గొప్పది. పొద్దుటూరులో ధ్యాన దశ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహాక్షేత్రం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. పురాతనమైన టెంపుల్, దాదాపు 150 సంవత్సరాల టెంపుల్. మరి ఆ ఎనర్జీస్ అక్కడ మన గురువు గారు మన పిరమిడ్ పేరు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన నామకరణం చేయబడింది. మరి ఆ పిరమిడ్ ఇంత అద్భుతంగా సూర్యీకరణ చేసుకుంటుంది. దసరా 4 రోజులు కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి శాకాహార ర్యాలీలో శ్రీనివాస్ గారు వారి టీం అంతా మన పొద్దుటూరుకి రావడం, మన పొద్దుటూరు తరపున గట్టిగా ఆయన టీంకు గట్టిగా మనుషులు మానవత్వం కలబడి అహింస పెట్టుకోవాలి. మామూలు కార్పణ్యాలు అసూయాద్వేషాలు ఎవరికి తగ్గాలంటే నేను శాఖాలు అనమాట. ఎప్పుడైతే మాంసాలు తీసుకుంటారో రజోగుణం పెరిగి ఇలాంటి గుణాలన్నీ వస్తాయి. సో ప్రపంచంలో శాంతి వదిలాలి, అహింస పద్ధతి అందరికీ మన ప్రతిసారి మనకి గొప్ప వరము ఆరోగ్యానికి భారతంలో మన పైనుంచి గురువుగా తెలిసి శ్రీనివాసరావు గారు ప్రపంచన శాఖాహార ర్యాలీ చేపడతాము. సో ప్రతిసారి ఆశీస్సులు మనందరి సహాయ సహకారం సార్వజనికంగా ఉంటాయి. కార్యక్రమం చేసిన ఒక్కరికి ముందుగా సెక్రటరీ గారికి స్వర్ణమాలమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్న మాస్టర్ శ్రీ వాసవి కన్యకా పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108 కోట్లపతి దగ్గర బిస్మిల్లాబాద్. ప్రతి ఆదివారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శాకాహార ర్యాలీలు కాలేజీలు, స్కూళ్ళు, మళ్ళీ ప్రతి వీధి వాడ జరుపుతూ ఉన్నామండి. అలాగే జ్ఞాన దసరా ఉత్సవాలు అక్టోబర్ 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. అందరూ తప్పకుండా కావాలి. ఈరోజు శ్రీనివాసుల ఆచార్యుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం అన్ని జిల్లాల నుంచి మాస్టర్స్కు మన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధ్యాన జగత్తుకి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి ప్రతిసారి యొక్క సంకల్పము అతి త్వరగా నెరవేరాలని మనసారా మనము సంకల్పం చేస్తున్నాము. థ్యాంక్ యూ. जय सागर जगत को, जय पिरमिड जगत को, जय सागर जगत को, जय पिरमिड जगत को.
17వ అధ్యాయంలో అసలు సాత్వికత అంటే ఏంటి, సాత్విక విధాలు కలిగి ఉన్నటువంటి మనిషి అతని వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఉత్తమైనటువంటి అంతేకాదు రాజయోగంలో కూడా చాలా చక్కగా సాత్వికతకు సంబంధించినటువంటి విషయాలు పరమేశ్వరులు చెప్తారు. ఎవరైతే సాత్వికత సత్వప్రధానమైనటువంటి ఆహారం ఎవరైతే తీసుకుంటారో వారి ఆత్మలో లేక మనస్సులో పరిపక్వత, ఆలోచనలో శ్రేష్టత, సంస్కారాలలో సరళత, వారి మాటలో ఆధునికత, వారి కర్మలలో ప్రాధాన్యత, ఆలోచనలో అనేక వ్యవహారంలో సరళత, నిద్రలో నిశ్చితత, జీవితంలో సజ్జత ఇత్యాది గుణాలన్నీ అయితే ఆంతరికంగా తీసుకురాగలుగుతారో దీనివల్లనే మనిషిలో పరమాత్మని సంపూర్ణమైనటువంటి నిష్ట తీసుకురావడం కలిగి ఉంటారు. అంతేకాదు శ్రేష్టమైనటువంటి సమాజ నిర్మాణం కోసం బ్రహ్మకుమారి శాస్త్రవారు కూడా ఎంతగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక భావాలను ఆదిమ గురుపీఠము తల్లి భారతాలను సమాజాన్ని అంతరంగా పరివర్తన చేయాలి. శ్రేష్టమైన సమాజ యావత్ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలి అనే